సామెతలు 31వ అధ్యాయం 31 వచ్చి చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. ఆమె పనులు కొనియాడును. అక్కడ ఏముందండి? పరులు ఎదుట ఆమె పనులు కొనియాడును. ప్రతిఫలము ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే ఆ కార్యంను సిద్ధపరిచిన. అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నచ్చు ఏమని, ఒక మదర్స్ డే రోజున మరి మీ యొక్క తల్లి మీ జీవితంలో, మా తల్లి మా జీవితంలో ఎన్నో థింగ్స్ అనేది చేస్తారు. ఏం చేస్తారు అనమాట? ఎన్నో థింగ్స్ అనేది చేస్తారు. కనుక నీ యొక్క మదర్కి నువ్వు క్రెడిట్ ఎప్పుడు ఇవ్వాలంటే ఆమె చేసినటువంటి పనిని బట్టి నువ్వు క్రెడిట్ అనేది ఇవ్వాలన్నమాట. దేనిని బట్టి క్రెడిట్ ఇవ్వాలి? తాను చేసినటువంటి పని. అంటే నీ తల్లి నీ కొరకే ఏదైతే పని చేసినదో దాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. ఎరిగినప్పుడు అది నీ తల్లి విషయమై ఆ దినమున ఏ దినమున పరుల్లో ముందు నువ్వు ఆమెని గణపరచాలి. ఆ పరుల ముందు నువ్వు వ్యక్తపరచాలి అన్నమాట. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో, ఇది లేఖనంలో నుంచి ఏముందని రాయబడ్డా. అంటే సామెతలైనటువంటి ఎవరు రాశారంటే ఇది సొలొమోను అనేది రాసినాడు. అంటే ఈయనకి జ్ఞానము చాలా అధికంగా ఇచ్చినాడు దేవుడు. ఎందుకు జ్ఞానము అధికంగా ఇచ్చినాడు అంటే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ లోకంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటిది? మనిషికి జ్ఞానము లేకుంటే మనిషి ఏమైపోతాడు అనమాట? వ్యర్థం, అంటే శూన్యుడు. అయితే అందుకే దేవుడికి ఆయన మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయనకి జ్ఞానం అనేది ఇచ్చినాడు. అంటే ఆయన జ్ఞానంలో నుంచి పలుకుతున్నటువంటి ఒక మాటని ఏమన్నాడంటే, తను చేయు కార్యమును బట్టి, మరొకసారి చదవమ్మా, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. ఎవరైతే చేసిన పని దానిని బట్టి ప్రతిఫలము ఇయ్యదగును. ఆమె పనులు ఆమెను కొనియాడు. ఎవరి దగ్గర? పరులు. అంటే నువ్వు చేస్తున్నటువంటి, మీ యొక్క తల్లి చేస్తున్నటువంటి పని పరుల దగ్గర ఏమైపోతుంది? అక్కడ ఆమెని కొనియాడుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఈ యొక్క మాట అది ఎంతగానో ఉంది గనక మనం ఈ యొక్క మాటని బట్టి మీ యొక్క మదర్స్ని అందరం కూడా, మరి మా యొక్క మా మదర్ని కూడా నేను కూడా ఎంతగానో గణపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎంతగానో గణపరచాల్సినటువంటి దినము గనక ప్రియులారా, గనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడు. అంటే గనులు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉందో మీ మదర్ కొరకు ఆమెని కొనియాడుతుంది కనుక మరి తల్లులు చేసేటువంటి పనులు అవి ఎంతోగానో ప్రేమతో వాళ్ళు చేస్తున్నారు. మరి ఎంతోగానో కష్టమైనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట? దాన్ని చేస్తుంటారు. కనుక మరి ఆ చేసిన పనిని బట్టి ఈరోజు పిల్లలమైనటువంటి మనము మన తల్లిదండ్రులకి ఏమన్నంటే ఎఫిషియన్స్ 6:1 అక్కడ ఏముంది చదువుతాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అక్కడ వచ్చి, ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ఏమంటున్నాడు అన్నమాట? ధర్మం. ఇది ధర్మం. కనుక మనం మన తల్లిదండ్రులకు మన జీవితకాలం అంతా కూడా విధేయులై ఉండి ఈరోజు మదర్స్ డే మన తల్లికి మనం ఏ రకంగా అయితే విధేయులై ఉంచినాము, నీ తల్లి చెప్పినటువంటి మాటను విని నీ తల్లి చెప్పినటువంటి దాన్ని నడుచుకున్నట్లయితే ఇక్కడ ఈ స్త్రీకి ఏ రకంగా అయితే ఘనత నంది ఉన్నదో, అంటే మీ మమ్మీని ఏం చేస్తున్నారు అంటే ఎంతో మంది ముంగడు కూడా ఏం చేస్తున్నారో ఘనపరుస్తున్నారు. కనుక ఆ ఘనపరుస్తున్నటువంటి ఘనత ఈరోజు ఏం చేస్తున్నట్టు నువ్వు కూడా పొందుకోవచ్చును. కనుక దేవుడి యొక్క మాటల్ని మనం దీవించి ఆశీర్వదించలాగున మరి యొక్క ఆదివారం దినమున దేవుడు మనకు కృపించినటువంటి కృపను బట్టి అందరం సంతోషించే వాళ్ళలాగా అందరం కూడా మరి దేవుడి యొక్క మాటలు దీవించుకున్నాం. ఆమేన్.